సీఎం జగన్ అందించిన చేయూత్తో తాము సాధించిన అభివృద్ధిని సాధికారతను బడుగు బలహీన వర్గాల ప్రజలు వినిపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో విజయ గీతకు వినిపించారు. ఈ యాత్రకు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలివచ్చారు. తాము సాధించిన అభివృద్ధిని కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డికి వివరించారు. జై జగన్ అంటూ నినాదాలతో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడికి ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. సీఎం జగన్ సామాజిక న్యాయ సారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలా అగ్రస్థానంలో నిలబెడుతున్నారని మంత్రి విడుదల రజని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ఈ వర్గాలకు అందిస్తూ సాధికారత దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు ధనిక వర్గాలని సపోర్ట్ చేసేటటువంటి పార్టీ. మిగతా పార్టీలకి జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఆ పోరాటంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ యొక్క సామాజిక న్యాయం అన్నటువంటిది నిజంగా దేశంలోనే, నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో ఏ రాష్ట్రము కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి ఈ యొక్క గొప్ప పథకం రాష్ట్రానికి తలమానికం. రాష్ట్రంలో ఈ యొక్క పథకం అపురూపం, అసామాన్యం, అనిర్వచనీయమైనటువంటిది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయండి. ఇప్పుడు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసింది కాకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఈ యొక్క వర్గాలన్నిటినీ కూడా మిగతా వర్గాలతో ఏదైతే అసమానతలు ఉన్నాయో సమాజంలో, ఈ అసమానతలు అన్నటువంటిది కొన్ని శతాబ్దాలుగా ఈ అసమానతలు వస్తూ ఉన్నాయి. ఈ వివక్షత అన్నటువంటిది ఉంది. ఈ వివక్షత పోవాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా వర్గాలన్నీ కూడా మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం.